తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలోని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జీహెచ్ఎంసీ వరకు ప్రతిగా భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద ఈ ర్యాలీలోని భాగంగా ఓ వీరాభిమాని భారీ క్రేన్ తోటి పూలదండలతో వివేకానంద సెంబీపూర్ రాజు మెడలో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏం చేసినారు గతంలో ఇంకేం చేయబోవాలి అనే దానిపైన స్పష్టత కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఇరువురు పార్టీ అభ్యర్థులు కూడా పేరుకి జాతీయ పార్టీలు కానీ వారు చేసేటివన్నీ కూడా చిల్లరమల రాజకీయాలు. ఒకరేమో కులం పేరుతో పోయి ఓట్లు అడుగుతూ ఉన్నారు, ఇంకొకరు మతం పేరుతో పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక సిద్ధాంతం, అభివృద్ధియే మా కులం, సంక్షేమం నా అభిమతం. కాబట్టి మేము దీన్ని ఫాలో అయ్యకుండా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మా పార్టీకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాకు సంఘీభావం తెలియజేసి ఖచ్చితంగా నీలాంటి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్కి అవసరం, నేను కాపాడుకుంటాం, మళ్ళీ నిలబెట్టుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గారికి నేను బహుమానంగా పంపిస్తామని చెప్పడం చూస్తూ ఉంటే స్పష్టమవుతుంది. మంచి 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 స్పందన ఉంది, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. మరి మిగిలిపోయిన పనులు కూడా చాలా మటుకు పనులు చేస్తాం. ఏ గల్లీ పోయినా, ఏ బస్తీ పోయినా కళ్ళ కట్టినట్టు కనబడతాయి. ఈరోజు కళ్ళకి కనబడి ఉన్నాయి, అన్ని పనులు చేస్తాం ఈరోజు. కాబట్టి భవిష్యత్తులో కూడా డెఫినెట్గా మరి సేవలు అందించడానికి కూడా ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. గడిచిన 9.5 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో చక్కగా పనిచేసి మీ అందరి మనల్ని పొందగలిగాను. మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా దగ్గర సేవలు అందించి కేసీఆర్ గారు కూడా మనం రుణపడి ఉన్నాం. వారి యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు జరిగినాం. కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చి ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ